జాతి ఓట మెరుగని కోటని ఉరుగప్పి నేడు నిదురపోతుండాలి చేగొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీర రక్తపు ధార వారబోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ ఆంధ్ర బాబయ్య కూడా నీవోడోయ్ ఆయకీ నాగమ్మ మల్లమాంబ మొల్ల మగువ మాంచాలని తోడబుట్టిన ఓళ్ళే వీరవని తల కన్న తల్లేరా వీరమాగల జన్మభూమేరా. పాత్రికేయ మిత్రులకి, గౌరవనీయులైన గురజాల జగన్మోహన్ గారికి, గౌరవనీయులైన సికే బాబు గారికి, దొరబాబు గారు, హేమలత మేడం, ఏఎస్పీలకి, సోదరులందరికీ నా నమస్కారం అండి. ఇక్కడ మనం ఈరోజు ఎందుకు కూడా అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళతో కూడా చర్చించే అవకాశం ఉంది, ఆయన ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా భయపడొద్దు, భయపడాల్సిన అవసరం లేదు. దీని గురించి అన్నీ తీసుకుంటారు. ఇప్పుడు దండమండి ఎవరికి ఇస్తుంది కొంచెం దగ్గరకు వచ్చాయి అలా ఇట్లా దగ్గర రండి, ఒక పెద్ద ఫోటో రండి, అటు బయట అలా దగ్గర నిలబడుతుంది. కింద ఉండేది చిత్తులు తయారు చేసింది, పైన ఉండేది చేతులు చేసింది. గురజాల జగన్మోహన్ గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. దానిలో మరి ముఖ్యంగా ఫోకస్ మైనారిటీ సోదరుల గురించి రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ గురించి వచ్చాం. అది రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు ఏమేమి పెట్టాడు అనేది మీకు ఫోటోతో చూపిస్తాం, ఏమేమి దానిలో ఇంక్లూడ్ చేశాడు అనేది. అది రిలీజ్ చేసే ముందు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడదాం అని మేము మాట్లాడుతున్నాం. భారతదేశంలో మైనారిటీస్ అంటే మేజర్గా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్ ఇంకా ట్రీట్ చేస్తాం. ఇంకా ఉన్నారు చాలామంది. వీళ్ళల్లో ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారు, మైనారిటీలో మెజారిటీ, క్రిస్టియన్స్ కూడా మైనారిటీ ఉన్నారు, జైన్స్ ఇంకా తక్కువ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు 76 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చాం. వీళ్ళకున్న అభద్రతా భావాన్ని మనం తొలగించలేకపోయాం. మొదటి నుంచి అభద్రతా భావాన్ని, దానికి కారణం ఏంటంటే మైనారిటీస్. అందుకే మైనారిటీస్ అన్నారు. మెజారిటీ ఉన్నారు, వీళ్ళు మైనారిటీ కాబట్టి వీళ్ళు అభద్రతా భావం ఉంది. మన ముఖ్యమైన లీడర్లు చెప్పారు చాలామంది, మెజారిటీ ఉన్నవాళ్ళు మైనారిటీస్ అభద్రతా భావాన్ని తొలగించాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అట్లాంటి బాధ్యత తీసుకొని వాళ్ళకి మేము మైనారిటీసు, మేము అభద్రతా భావం అనే భావం కలగకుండా చేసే బాధ్యత మెజారిటీ ఉన్నవాళ్ళు. అది ఏ రంగమైనా, ఏ సమాజమైనా అంతే, దేశమైనా అంతే, ఎక్కడైనా అంతే, ప్రపంచం కూడా అంతే. అట్లాంటిది మనం చూస్తున్నాం. అమెరికాలో బ్లాక్స్ గురించి తీసుకున్నారు. బ్లాక్స్ మైనారిటీ, మిగతా వైట్స్ అంతా కూడా మెజారిటీ. అయితే వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. అంతకుముందు అట్రాసిటీస్ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి అభద్రతా భావం లేకుండా చూడాల్సినది స్పెషల్ యాక్ట్ చేస్తుంటారు. అలాగే వీళ్ళకు కూడా ఇక్కడ మనం కొన్ని కల్పించాం. స్టేట్ గవర్నమెంట్లో 4% రిజర్వేషన్ ఇద్దామని. దానికి ఇప్పుడు బీజేపీ అలయన్స్ వస్తున్న వలన, తెలుగుదేశం పార్టీ అలయన్స్ వచ్చిన వలన ఇది ఏమన్నా పక్కకి వెళ్తుందా అని చెప్పి చాలా అభద్రతా భావం ఉంది. కానీ మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన అన్ని మీటింగుల్లో, పర్టికులర్లీ కుప్పంలో, తర్వాత పాలమనేరులో, నగరిలో వచ్చినప్పుడు ముస్లిమ్స్ అభద్రతా భావం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఆ రిజర్వేషన్ 4% అయితే తీసేసే ప్రసక్తే లేదు, అది మేము కంటిన్యూ చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం అని ఒక ప్రామిస్ చేశారు.
అలాగే ఇప్పటి వరకు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 14 సంవత్సరాలు అధికారంలో ఉంటే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే అంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మైనారిటీస్కి చిన్న చూపు చూసింది కానీ అభద్రతాభావం కల్పించింది కానీ లేదు. ఎందుకంటే మన అందరికీ తెలుసు ఎన్ని సౌకర్యాలు కావాలంటే అంటే వాళ్ళల్లో కొంచెం భద్రతాభావం కల్పించడం కోసం చేసే పనులు, వాళ్ళని అప్పీల్ చేయటం కాదు, వాళ్ళకి భద్రత కల్పించడం కోసం మనం వాళ్ళకి మక్కా వెళ్తుంటే కొంత టీం లాగా వేసి వీళ్ళకి కమిటీ లాగా వేసి వాళ్ళని అక్కడికి పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ పంపడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే వీళ్ళకి భవన్స్ కట్టించారు. అలాగే క్రిస్టియన్స్ కూడా అక్కడక్కడ భవన్స్ కట్టిస్తున్నారు. వాళ్ళు కూడా పవిత్ర స్థలమైన జెరూసలేం వెళ్ళడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. జైన్స్కి అంత అవసరం లేదు, వాళ్ళకి కాలేజీలో ఇచ్చారు. జైన్స్కి మైనారిటీ కాలేజీలు ఇచ్చారు, మీరు చాలా చోట్ల నడుస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి అభద్రతాభావం తెలుగుదేశం ప్రభుత్వంలో లేదు, ఉండబోదు. అందుకని మేము ఈ సందర్భంగా తెలియజేయటం ఏంటంటే మైనారిటీస్కి కానీ ఎస్సీ ఎస్టీస్కి కానీ బీసీస్కి కానీ ఎట్లాంటి రాజ్యాంగం ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇచ్చింది, ప్రభుత్వం తీసుకోవాల్సిన భద్రతా చర్యలన్నీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా అభద్రతా భావంగా భావించొద్దు. అలాగే ముస్లిం సోదరులలో కంట్రీ మొత్తం దేశం మొత్తంలో మన రాష్ట్రంలో కూడా సిఏఏ ఇంప్లిమెంట్ అవుతుంది అని ఒక అభద్రతా భావం కలిగింది. దీనివల్ల ఏంటంటే ఆ సిఏఏ అనేది మీకు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే సిటిజన్షిప్ని వెరిఫై చేస్తారు. మనందరికి సిటిజన్షిప్ ఉంటుంది, ప్రతి కంట్రీకి ఉంటుంది, మనకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పటి నుంచో ముస్లిమ్స్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రజలు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైతే అక్బరు ఈ దేశానికి వచ్చాడో, ఈ రాష్ట్రానికి వచ్చి అక్కడి నుంచి ఉన్నారు, కొన్ని శతాబ్దాలుగా ఉన్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళ సిటిజన్షిప్ని ఇప్పుడు కొత్తగా మీకు సిటిజన్షిప్ లేదు అనే ప్రసక్తి అనేది ఉండదు. అయితే ఈ సిఏఏ పర్పస్ ఏంటంటే నార్త్ ఈస్ట్లో మనకి 7 సిస్టర్స్ అని 7 స్టేట్స్ ఉన్నాయి నార్త్లో, అస్సాంతో కూడా కలుపుకొని. దానిలో బార్డర్ ఉంది మనకి, బర్మా నుంచి బార్డర్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బార్డర్ ఉంది, నేపాల్ నుంచి ఉంది, చైనా నుంచి ఉంది. అక్కడ ఏమైనా సరే వాళ్ళకి అశాంతి పరిస్థితులు ఉన్నప్పుడు, లేకపోతే సరైన జీవనోపాధి లేనప్పుడు, ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు భారతదేశానికి వచ్చేస్తున్నారు. వాళ్ళకి అది దగ్గర కాబట్టి ఆ స్టేట్స్లో నిలబడిపోయారు. నిలబడింది కాక కొంచెం అశాంతికి గురవుతుంది. అక్కడ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఇక్కడ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఉద్యమాలు చేయట్లేదు, వలస వచ్చిన వాళ్ళకి ఉద్యమాలు చేస్తున్నారు. తర్వాత వయలెన్స్ కూడా జరుగుతుంది, మీరు ఈ మధ్య చూస్తుంటారు, చాలా వయలెన్స్ జరిగింది అక్కడ. ఇట్లాంటి దాన్ని మనం ఎలా తీసేయాలని భారత ప్రభుత్వం ఆలోచించి, అరే మన సిటిజన్స్ ఎవరినో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుందాం, ఈ సిటిజన్షిప్ లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు, వయలెన్స్ చేస్తున్నారు, అశాంతి కలుగు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎట్లా మనం ఎలిమినేట్ చేయాలి, ఎవరిని పట్టుకొని మీరు వెళ్ళిపోండి, బర్మాకి వెళ్ళిపోండి, మీరు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోండి అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఐడెంటిటీ ఉండాలి, అది మన సిటిజన్షిప్. మన సిటిజన్షిప్ని అంతా నిర్ధారించి మనం ఉంచుకుందాం, బయట నుంచి వచ్చిన వాళ్ళని పంపిద్దాం. దాంతోపాటు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ పంపించాం. ఎవరైతే అశాంతికి గురి చేస్తున్నారో, అశాంతి పరిస్థితులు కల్పిస్తున్నారో వాళ్ళని పంపిద్దాం బయటికి అనే ఉద్దేశంతో ఇచ్చింది. దానివల్ల కొంతమందికి వెరిఫికేషన్లో కొంతమందికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ముస్లిం ఫ్యామిలీస్ కానీ, క్రిస్టియన్ ఫ్యామిలీస్ కానీ, తర్వాత అదర్ హిందూ ఫ్యామిలీస్ కూడా కొన్ని జరుగుతున్నాయి. పండిట్స్ ఉంటారు, కాశ్మీర్ నుంచి వలస వెళ్ళి నార్త్ ఈస్ట్లో బతికిన, అక్కడ వయలెన్స్ తట్టుకోలేక నార్త్ ఈస్ట్ వెళ్ళిన పండిట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సిటిజన్షిప్ ప్రాబ్లం వస్తుంది. సో వీళ్ళందరికీ ప్రాబ్లం వస్తుందని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని ఎలా సెటిల్ చేయాలని చెప్పి ప్రభుత్వం మళ్ళీ వేరే కమిటీ చేసి దాన్ని అంత తొందరగా ఇక్కడ దాకా తీసుకురాలేదు. మీ అందరికీ తెలుసు, సెంట్రల్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఇంకా రాలేదు, వెరిఫికేషన్ స్టార్ట్ కాలేదు. సో అక్కడ జరిగిన దానికి మనందరికీ కొంచెం అభద్రతాభావం ఉంది. బహుశా తెలుగుదేశం ప్రభుత్వం లాంటి, తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు ప్రభుత్వంలోకి ఏర్పడితే ఇట్లాంటి అభద్రతాభావాన్ని తీసేసే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి చట్టాన్ని జెన్యూన్గా అప్లై చేయండి అని అడిగే ఇది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరం కూడా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు సిటిజన్షిప్ని ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే అది అందరి దేశానికి అప్లై చేయాలా, నార్త్ ఈస్ట్కి అప్లై చేయాలా, నార్త్కి అప్లై చేయాలా,
వెస్ట్కి అప్లై చేయాలా అనేది. ఎందుకంటే మనకు బోర్డర్ కూడా లేదు సౌత్లో. 2 పక్కల సీ ఉంటుంది, ఓ పక్క బంగాళాఖాతం, ఒక అరేబియన్ ఒకటి హిందూ మహాసముద్రం. సో మనకేం పక్క నుంచి వచ్చేది లేదు. శ్రీలంక నుంచి బోట్లో రావాలి, మనం రానియం. కాబట్టి మనకు అది కూడా లేదు. ఇక్కడ సెటిలర్స్ వచ్చి ఇబ్బంది పెట్టేది లేదని ఒక వర్గం మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ముందు అట్లాంటి పరిస్థితి రాదని అనుకుంటున్నాం. ఎక్కడైతే బోర్డర్ ఉందో అక్కడ వెరిఫై చేద్దాం, ఎక్కడైతే అశాంతి కలుగుతుందో అక్కడ వెరిఫై చేద్దామని ఒక రకమైన ఉద్యమం నడుస్తుంది ఇప్పుడు. దాన్ని మనం తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అట్లాంటి వాదాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళి, అయ్యా మా దగ్గర ఉన్న వాళ్ళకి అట్లాంటి పరిస్థితి లేదు, మేమందరం ఎప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్యామిలీస్తో ఉన్నాం, ఎవరి మతాన్ని వాళ్ళు శాంతిగా చేసుకుంటున్నాం, భారత రాజ్యాంగం కల్పించింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎవరి మతం వాళ్ళు పాటించవచ్చు. సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య చెప్పింది ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఎవరి మతాన్ని వాళ్ళు పాటించవచ్చు, ఇతరులకు ఇబ్బంది కలిగే పరిస్థితి మాత్రం తీసుకురాకుండా, అంటే మీ ఫీలింగ్స్ ఇతరుల ఫీలింగ్స్ని హర్ట్ చేసే కాకుండా ఎవరి మతం వాళ్ళు ప్రాసెస్ చేసుకోవచ్చు, అంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనే విషయం సుప్రీంకోర్టు కూడా మళ్ళీ మనకి రీటరేట్ చేసింది. ఇతర మతాలకి ఫీలింగ్స్ని హర్ట్ చేసే విధంగా చేయకూడదు అని. అట్లాంటి మతాలు మన భారతదేశంలో లేవు. హిందూ మతం చక్కగా వాళ్ళు పూజలు చేసుకుంటారు, ముస్లిం చేసుకుంటారు, క్రిస్టియన్ చేసుకుంటారు, జైన్స్ చేసుకుంటారు. ఇంకా మైనారిటీ సహోదరులకి ఏవైతే చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇదివరకే చర్చించాము, వాటిని మేనిఫెస్టో రూపంలో ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ పాంప్లెట్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం మా తెలుగుదేశం మైనారిటీ కుటుంబ సభ్యులు తీసుకొని ఉన్నారు. వారు అడిగినవన్నీ మీకు ఇప్పుడు ఏదైతే మనం ఇవ్వబోతాం అనేది మేనిఫెస్టోలో ఉంటుంది. మరీ ముఖ్యంగా మైనారిటీ సహోదరులందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసే కాడికి ఓటమి భయం తప్పదని భావించి అనేక రకాలుగా కొందరు ఉంటారు ఎడ్యుకేటెడ్ మైనారిటీస్, వాళ్ళకి తెలిసి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ఏం జరుగుతుంది అని. కొద్దిగా ఎక్కడైతే చదువురాని మైనారిటీస్ ఉంటారో వారిని కన్ఫ్యూజ్ చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి సిఏఏ అనేది కావచ్చు లేదా 4% రిజర్వేషన్ని తీసేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ అభద్రాభావం కల్పిస్తున్నారు. కాబట్టి మా తెలుగుదేశం మైనారిటీ వింగ్ ఏదైతే ఉందో మాకు రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కూడా మైనారిటీస్ కొన్ని ఇంపార్టెంట్ అంశాలని తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే మా చిత్తూరు కమిటీ కూడా కొన్ని మంచి కార్యక్రమాలు ఏవైతే మన చిత్తూరు పట్టణంలో ఉన్న మైనారిటీస్కి అవసరాలో వాటిని గుర్తించి ఒక కమిటీలో చర్చించి మేనిఫెస్టోగా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి మైనారిటీ సహోదరులు కంగారు పడాల్సిన అవసరం లేదు. బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క కులాన్ని కానీ మతాన్ని కానీ ద్వేషించడం ఉండదు. వారి యొక్క పార్టీ సిద్ధాంతాలని బట్టి వారి మతానికి ప్రయారిటీ కల్పించింది తప్పితే ఇంకొక కమ్యూనిటీని కానీ ఇంకొక రిలీజన్ని కానీ ఎక్కడ ద్వేషించిన చరిత్ర లేదు భారతదేశంలో. కాబట్టి వాళ్ళు ఎవరు భయపడకుండా రానున్న రోజుల్లో కూటమి అభ్యర్థి అయిన నాకు మా ఎంపీ గారు ఇప్పుడే మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా మా ఎంపీ గారు చెప్పారు మీకు. కాబట్టి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. చిత్తూరు మైనారిటీ ప్రజల్ని కోరుకునేది ఒక్కటే, మేము మీకు అండగా ఎంపీ గారు నేను ఉంటాను. అలాగే మా తెలుగుదేశం మైనారిటీ కమిటీ కూడా ఉండి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి కార్యక్రమాలు చేపట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పైన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసి మేము పాంప్లెట్ ఇస్తాం. ఆ విధంగా దాంట్లో మేము ఏవైతే చెప్పామో వాటిని పూర్తి చేసే బాధ్యత మాకు ఉంటుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు